హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనకి అయితే బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకైతే చూపించబోతున్నాను. బాస్మతి రైస్ కాకుండా మనం డైలీ వాడుకునే ఇంట్లో ఉండే రైస్తోనే అయితే నేను ఇలా బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బగారా రైస్లోకి అయితే ఆలు కుర్మాతో తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ బగారా రైస్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ముందుగా ఒక గిన్నెని తీసుకున్నాను. అందులో అయితే ఆయిల్ కాకుండా నేను నెయ్యితోనైతే హోల్ గరం మసాలాని అయితే పోపుకైతే వేసుకుంటున్నానండి. ఇలా దాచిన చెక్క, ఇలాచి, లవంగాలు, అంతేకాకుండా బిర్యానీ ఆకును కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా తిప్పుకోవాలి. నెక్స్ట్ అయితే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా తాలింపులో అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే ఇలా తిప్పుకోవాలి. అంతేకాకుండా కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఈ విధంగా అయితే పోపు కోసం వేసుకుంటున్నాను. ఇలా అన్నం తాలింపు కోసం అయితే ఇదంతా రెడీ చేసుకున్నానండి. ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. అంతేకాకుండా తాలింపులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేయటం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. ఈ విధంగా అయితే తాలింపుని అయితే వేసుకున్నానండి. ఇలా తాలింపులో వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మంచి కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకున్నాక తర్వాత ఇందులోకి అయితే నేను ముందుగా 2 గ్లాసుల రైస్ని అయితే తీసుకున్నానండి. ఈ 2 గ్లాసుల రైస్కి అయితే 4 గ్లాసుల వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుందండి. ఇలా తాలింపు మొత్తాన్ని అయితే మంచిగా మగ్గిన తర్వాత అయితే నేను ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేస్తున్నాను. రైస్ అనేది నానిపోయి మంచిగా ఉంటుంది. తర్వాత తాలింపులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా 5 నిమిషాల తర్వాత అయితే వాటర్ పోసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా ఉంటుందండి. మెత్తపడకుండా బాగుంటుంది. తాలింపులోనే వేసుకోవాలండి రైస్. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ని అయితే పోస్తున్నాను. ఆ వాటర్ కూడా నేను ఆల్రెడీ ముందే కొలిచి పెట్టుకున్నాను, అందుకే డైరెక్ట్గా అయితే పోసానండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అయితే ఒకసారి గంట పెట్టుకొని తిప్పుకొని రైస్ మొత్తాన్ని ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్నం అనేది ఉడుకుతూ ఉంటుంది కదా, ఇలా అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి అయితే గంట పెట్టుకొని తిప్పుకొని పైనుంచి అయితే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా రైస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది కదండి. ఇక అయితే నేను పైన అయితే కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. బగారా రైస్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఇక పైనుంచి అయితే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బగారా రైస్లోకి అయితే ఆలు కుర్మాతో తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. అంతేకాకుండా పెరుగు చట్నీ, ఆలు కుర్మా అయితే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా నేనైతే బగారా రైస్ని ప్రిపేర్ చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.